నాకు రూ. 50 లాస్ చేశారండి పళ్ళ బండి అతను. అసలు ఇంత దారుణంగా ఉంటారా అండి అసలు మనుషులు? అది కాదండి మరీ ఒక రూ. 10, రూ. 20 అంటే పర్లేదు. మరీ రూ. 50 లాస్ చేస్తారా అండి ఒక్క మనిషిని? అసలు ఏంటి ముచ్చట తెలుసుకోవడానికంటే ముందు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. అండ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అసలు ముచ్చట ఏందంటే స్ట్రాబెర్రీ బాక్స్ ఈచ్ బాక్స్ రూ. 50 అండి. అది నాకు తెలిసినంత వరకే రూ. 50. అయితే మేమప్పుడు ఆల్రెడీ ఒకసారి తీసుకున్నామన్నట్టు. మళ్ళీ ఇప్పుడు తీసుకుందాం అనేసి మేము అక్కడ స్ట్రాబెర్రీ ఇప్పుడు దొరకట్లేదు అన్నట్టు రేర్. అయితే మేము వెతుక్కుంటూ అలా రోడ్ సైడ్‌న వెతుక్కుంటూ వెళ్తున్నాం బండి మీద. ఒక దగ్గర ఆగాము. బాక్స్ ఎంత అనంటే ఈచ్ వన్ రూ. 100 అన్నారండి. వామ్మో! రూ. 100 అంతనా అనేసి మేము ఎనక ముందు ఆడుతుంటే బార్గెయిన్ చేశాను. అది చేస్తే సరేలెండి నేను మీకు 2 బాక్సెస్ కలిపి 150కి ఇస్తా అని అన్నాడన్నట్టు. అయినా పర్లేదులే సరే ఓకే. ఈచ్ బాక్స్ రూ. 75 పడుతుంది కదా! ఓకే. ఇప్పుడైతే ఏ కాలంలో అసలు యాక్చువల్లీ ఏంటంటే ఏ కాలంలో తినాల్సిన ఫ్రూట్ ఆ కాలంలో తినాలి కదా! అన్న ఒక్క దాంతోని మేము పర్లేదులే అసలు దొరకట్లేదు కదా! అందుకోసమని రేటు పెరిగిందేమో అనేసి మేము తీసుకున్నామండి. తీసుకొని మేము కొంచెం ముందుకు రాగానే ఈచ్ బాక్స్ రూ. 50 అనేసి ఆల్రెడీ ఒక స్లేట్ మీద రాసి అక్కడ పండ్ల బండికి పెట్టున్నదనండి. అప్పుడు మేము చాలా షాక్ అయినాం. అరే! ఏంటి మేము రూ. 50 లాస్ చేసినాం. మరీ ఇంత దారుణంగా ఉండాలి. ఒక రూ. 10 అంటే పర్లేదు. మరీ ఇంత దారుణంగా ఇట్లా సేల్ చేయడం ఎంతవరకు న్యాయమండి? అండ్ మీరు ఇలాంటి సిట్యుయేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఏ ఫ్రూట్స్ దగ్గరనైనా, ఏ వెజిటబుల్స్ దగ్గరనైనా, ఎక్కడనైనా మీరు ఇలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేసి ఉంటే నాకు కామెంట్ చేయండి. అండ్ ఓకే మరి ముచ్చట పక్కకు పెట్టితే మన స్ట్రాబెర్రీ జ్యూస్ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా స్ట్రాబెర్రీని తీసుకొని కొంచెం సాల్ట్ అండ్ వంట సోడా ఏసి మంచిగా వాష్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ముక్కలు కట్ చేసి పెట్టుకొని మిక్సీ జార్‌లో ముక్కలు వేసుకొని కొంచెం షుగర్ యాడ్ చేసి అండ్ కొన్ని వేడి చేసి చల్లార్చిన పాలను కూడా యాడ్ చేసి ఇంకా కొన్ని వాటర్ కూడా పోసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన జ్యూస్‌ని మనకు నచ్చిన గ్లాస్‌లో పోసుకొని పైన కొంచెం గార్నిష్ చేసుకొని సైడ్‌కి 2 స్ట్రాబెర్రీ ముక్కల్ని యాడ్ చేస్తే చూడడానికి బాగుంటుంది డెకరేషన్ లెక్క. అండ్ జ్యూస్ విషయానికొస్తే చాలా అంటే చాలా బాగుంది. మంచి టేస్ట్‌గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.